అంటే టీవీ చూసుకుంటా ఉన్నాం అనుకో, సడన్గా ఎప్పుడు పడుకున్నా తెలియదు పడుకుంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు దొరుకుతారు, పడుకుంటారు, యాక్సిడెంట్ దొరుకుతూ ఉంటుంది చూసారా, అది లేదా మొత్తం రోజంతా టైర్డ్గా ఉంటుంది. అంటే అలసటగా ఏంటో అన్నట్టు డల్గా ఉంటుంది. అంటే మనకు డల్ అంటే ఏమనుకుంటాం, వీక్నెస్ అనుకుంటాం. డల్గా ఉందంటే మనకి సరిగ్గా తినట్లేదో, సరిగ్గా ప్రోటీన్ ఫుడ్ తినట్లేదేమో, అందువల్ల ఏజ్ రిలేటెడ్ అనుకుంటాం. కానీ ఇది కూడా ఒక కారణం అండి. పొద్దున్నే లేవగానే హెడేక్ ఉండడం, హెడేక్ కూడా ఒక లక్షణమే అనమాట. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, స్నోరింగ్ అనమాట. దీన్ని ఎలా నిర్ధారిస్తామంటే స్లీప్ స్టడీ అని ఒక టెస్ట్ ఉంది. స్లీప్ స్టడీ అని అంటే మనకి ఎట్లా అంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఆ టెక్నీషియన్ వచ్చి లేకపోతే హాస్పిటల్లో చేస్తారు. ఒక 6 hours టెస్ట్ ఉంటుంది అనమాట. అన్ని లీడ్స్ పెడతారు, ఈసీజీ లీడ్ పెట్టినట్టు బ్రెయిన్కి, ఆక్సిజన్కి, అన్నిటికీ, ఇంటికి, కాళ్ళకి అన్నిటికీ పెడతారనమాట. దాని ద్వారా ఎన్ని సెకండ్ల వరకు, ఎన్ని నిమిషాల వరకు ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది బాడీకి. అంటే బాడీకి ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు తగ్గిపోతుంది, దాన్ని బట్టి దాని తీవ్రత ఉంటుంది అనమాట. ఈ పేషెంట్కి వచ్చేసరికి ఈ లక్షణాలన్నీ చెప్పింది. ఏ టైం స్లీపినట్టు అంటే మత్తుగా ఉండటము, లేకపోతే నిద్ర డిస్టర్బెన్స్గా ఉండటము, పక్కన వాళ్ళు కంప్లైంట్ చేయడం, బాగా గట్టిగా సౌండ్ చేస్తామని చెప్పేసి చూస్తే ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి గాలి అందట్లేదు, ఒబెస్గా ఉందన్నమాట. బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉంది. అంటే బాగా ఇది ఒబెస్గా ఉండి, షార్ట్ నెక్ ఉంది, కంప్రెషన్ ఉంది బాగా. దీనివల్ల ఇక్కడ నుంచి ఈ వోకల్ కార్డ్స్ అంటే ఈ స్వర బయటకు ఉంటుంది కదా, అక్కడ వరకు ఆమెకి పూర్తి గాలి అందదు. ఎక్కువ సుపైన్ పొజిషన్ ఇలా ఎలకలుగా పడుతున్నప్పుడు టంగ్ ఫాల్ ఎరక్ట్ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ ఎయిర్వే ఉంటుంది కదా, దాన్ని అబ్స్ట్రక్ట్ చేసేస్తుంది. అబ్స్ట్రక్ట్ చేయడం అంటే ఏంటి, అడ్డుపట్టడం అంటే ఏంటి, మనకి ఆక్సిజన్ అందట్లేదనే కదా, ఆ గాలి పోనీయట్లేదు. అది మనం నైట్ పూటలు ఎలా ఉంటుంది అంటే బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది స్లీప్లోకి వెళ్ళినప్పుడు. అది కూడా ఈ నెక్ మజిల్స్ కూడా రిలాక్స్ అయిపోతుంది. రిలాక్స్ అయిపోయి ఈ ఒబెస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ రిలాక్స్ అయిపోతారు. ఎక్కువ రిలాక్స్ అయిపోయి ఇలా ఓపికగా ఉంటేనే మనకు గాలాడుతుంది. ఎప్పుడైతే ఇలా క్లోజ్ అయిపోయిందనుకో ఇది గాలాట. అలా ఎన్ని సెకండ్లు, ఎన్ని నిమిషాలు రోజంతా నైట్ పడుకున్నాం అనుకో, మార్నింగ్ 6 లేసాం అనుకోండి, మొత్తం ఈ 10 hours డ్యూరేషన్లో ఎన్ని నిమిషాలు ఆక్సిజన్ అందట్లేదో దాన్ని బట్టే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్, స్ట్రోక్ రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. 4 ఛాంబర్లు ఉంటాయి ఊపిరితిత్తుల్లో, గుండెలో 4 ఛాంబర్లో రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్ అయిపోతుంది అన్నమాట. అంటే దాని మీద ఒత్తిడి పెరిగిపోతుంది. అంటే నాకు ఆక్సిజన్ అందట్లేదు బాడీకి, దానివల్ల దాని పనితనం ఎక్కువ చేయాల్సి వస్తుంది. అందువల్ల రైట్ సైడ్ వాసిపోయి రైట్ హార్ట్ ఫెయిల్యూర్ వెళ్ళిపోతారు, కాళ్ళ వాపులు వస్తాయి, కిడ్నీ డ్యామేజ్ వస్తుంది, పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి, షుగర్స్ పెరిగే అవకాశాలు. కొంతమందికి ఏంటంటే షుగర్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఎన్ని మందులు వాడినా తగ్గదు, సార్ నేను డైటింగ్ చేస్తున్నాను, ఇది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. కొంతమందిలో బీపీ, అన్కంట్రోల్డ్ బీపీ ఉంటుంది. ఎన్ని మందులు, 4-5 రకాల మందులు వాడుతూ ఉంటారు. సార్ నేను మందులు వాడుతున్నా, అసలు సాల్ట్ తినట్లేదు, ఏం తినట్లేదు, అయినా సరే నాకు ఈ బీపీ ఎందుకు వస్తుందంటే ఇది కూడా ఒక రీజన్ ఉండొచ్చు. అంటే మనకి ఎవరైనా చెప్పకపోవచ్చు కూడా, అంటే మీ పక్కన పడుకునే వాళ్ళు కూడా దీన్ని నోటీస్ చేయకపోవచ్చు, గట్టిగా స్నోరింగ్ రాకపోవచ్చు, లేకపోతే ఈ విధమైన యాప్నిక్ స్మెల్స్ అంటారు అన్నమాట. మధ్యలో గాలి అందక లెగుస్తూ పడుకుంటాం అన్నమాట. లెగుస్తూ పడుకుంటాం అంటే ఆ గాలి ఆడినప్పుడు మరి సిగ్నల్ పంపిస్తుంది కదా బ్రెయిన్కి, సార్ నాకు గాలి అందట్లేదు, ఏదో చేయాలంటే ఓపెన్ అంటే ఎవేకెన్ చేస్తాం. దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట, స్నోరింగ్ అని చెప్పేసి. వెంటనే డాక్టర్ గారు చూపించుకున్నారు, ఇది సింపుల్ స్నోరింగ్, ఈ విధమైన ఓఎస్ఏ కాంప్లికేటెడ్ స్నోరింగ్ అని డిఫరెన్షియేట్ చేసి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినా వస్తాయని చూసుకొని దానికి తగిన మీకు ఒక నివారణ చర్యలు పాటించవచ్చు అన్నమాట. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మీరు. అంటే నేనే ఊరికే కంటిన్యూస్గా చెప్తా ఉంటే అంటే మీరు అంటే బోరింగ్గా ఉండొచ్చు. మీకేమైనా మధ్యలో సార్ నాకు ఈ విధమైన జబ్బు ఉంది, నాకు మీరు ఏమైనా సలహా ఇస్తారని అడగచ్చు డెఫినెట్గా. ఇంకా చాలా జబ్బులు ఉన్నాయి మనకి ఊపిరితిత్తులకు సంబంధించింది. అంటే పొద్దున్న కొద్ది ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఊపిరితిత్తులు మనం అనుకుంటాము చాలా సింపుల్గా అనుకుంటాము, కానీ చాలా దాని యొక్క ఫంక్షన్స్ చాలా ఉన్నాయి. అంటే ఆక్సిజన్ తీసుకోవటము, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదలటము, ఈ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది ఫస్ట్ ఆర్గాన్. అంటే మనకి ఏదైనా ఫారెన్ ఆబ్జెక్ట్ లోపలికి వెళ్తుందంటే ఏరే మనకి వెళ్ళేది, ఫస్ట్ మనకి ఫంక్షన్ చేసేది ఊపిరితిత్తే. ఫస్ట్ ఇన్సల్ట్ జరిగేది కూడా ఊపిరితిత్తుకి. ఎందుకంటే ఫస్ట్ గాల్లో నుంచి ఈ బ్యాక్టీరియా, వైరస్ అన్ని ఫస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేది, లేదా ఇన్సల్ట్కి గురయ్యేది మనకి ఊపిరితిత్తే అనమాట. వేరే ఆర్గాన్స్ ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదా కిడ్నీ డ్యామేజ్ ఉన్నా ఫస్ట్ ఆర్గాన్ డ్యామేజ్ లేకపోతే సిమ్టమ్స్ వచ్చేది ఊపిరితిత్తుకి. ఎందుకంటే హార్ట్ ఫెయిల్యూర్లో కూడా ఊపిరితిత్తుల్లో నీరు చేరుకుంటుంది, అక్కడ ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరుకుంటుంది, హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ వస్తాయి. కిడ్నీ ఫెయిల్ అయినా కూడా ఊపిరితిత్తులకే నీరు చేరుకుంటుంది. అంటే ఫస్ట్ ఆర్గాన్ టు ప్రొటెక్ట్ అస్, అంటే మనకి లోపలికి ఏమైనా క్రిమినల్నా కూడా దగ్గు ద్వారా, తుమ్ము ద్వారా బయటికి ఉంటుంది. ఫస్ట్ ఆర్గాన్ టు ప్రొటెక్ట్, బట్ ఫస్ట్ ఆర్గాన్ టు గెట్ ఇన్ఫెక్షన్.
లంగ్ అనమాట. అందుకనే చాలా ఇంపార్టెంట్ ఊపిరితిత్తులు అనేది. ఇన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి కదా, ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ రకరకాలు చెప్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సరైన ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ అంటే నాట్ ఓన్లీ లంగ్స్ అని కాదు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్కైనా జనరల్ ప్రోటోకాల్ ఉంటుంది. ఏది సరైన హెల్త్ ఫుడ్ తీసుకోవడం అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నట్స్, హై ప్రోటీన్ డైట్, ఇవన్నీ హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెంచుకోవడం. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి, హైపర్ టెన్షన్ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే తొందరగా ఈ టీబీ అనేది వచ్చే అవకాశం ఉంది. టీబీ అనే దాని మీద మీకు అంత ఐడియా ఉందా? కొంచెం ఏమైనా టీబీ, ట్యూబర్కులోసిస్, క్షయ వ్యాధి ఐడియా ఉందా? అంటే మనకి ఈ ఏజ్ 60 years తర్వాత కొంత అవగాహన పెంచుకోవాలి టీబీ మీద. ట్యూబర్కులోసిస్ అంటే టీబీ అంటే అది కూడా ఒక రకమైన బ్యాక్టీరియా. ఎవరికైనా టీబీ ఉన్నవాళ్ళు మన మీద తగ్గారనుకోండి, అది ఊరికనే వచ్చేసేది. ఎప్పుడైతే మనలో ఇమ్యూనిటీ తగ్గింది అంటే మనకి షుగర్, బీపీ ఇలాంటి కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మనలో ఆ క్రిమి ఉంటుంది కదా, టీబీ బ్యాసిల్ బ్యాక్టీరియా అని చెప్పి, అప్పుడు దాని యొక్క ఫలితాన్ని పెంచుకొని టీబీగా మారి దగ్గు, జ్వరం, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచరు, ఆకలి లేకపోవటము, ఈ కొన్ని లక్షణాలతో ఉంటారని. ఎప్పుడైతే 2 వారాల కంటే ఎక్కువ టైం తీసుకుంటే దగ్గు తగ్గడానికి ఎన్ని మందులు యాంటీబయాటిక్ వాడినా కూడా 2 వారాల కంటే ఎక్కువ అయిపోతుంది దగ్గు తగ్గట్లేదంటే ఇమీడియట్గా డాక్టర్ కలవాల్సింది. ఎందుకంటే అది టీబీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కాక మోర్ 60 years కంటే ఎక్కువ వాళ్ళు, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు డెఫినెట్గా టీబీని అయితే రూల్ అవుట్ చేసుకోవాలి 2 వారాల కంటే ఎక్కువ. నేను 2 వారాలు కూడా చెప్పండి. ఈ కాలంలో కోవిడ్ తర్వాత 3 రోజుల కంటే ఎక్కువ దగ్గు ఉందంటే ఇమీడియట్గా డాక్టర్ కలవడం చాలా ఇబ్బంది. ఇంకా 2 వారాల వరకు వద్దు, ఎందుకంటే రోజుకి లంగ్ ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతాయి. నా వారం రోజుల్లోనే నిమోనియా కింద కన్వర్ట్ అయిపోతుంది. సింపుల్ తగ్గే కదా అనుకుంటాం, కానీ ఎక్స్రే చూస్తే, సిటీ స్కాన్ చూస్తే నిమోనియా ఉంటుంది. నిమోనియా అంటే కొంత ఐడియా ఉంది కదా మీకు. నిమోనియా అంటే వైరల్ నిమోనియా, బ్యాక్టీరియల్ నిమోనియా. ఏదైనా నిమోనియా అంటే చిన్న మచ్చ రావడం, ఊపిరితిత్తుల్లో చీమ్ చేరుకోవడం, అది నిమోనియా. అంటే 3 రోజుల కంటే డిలే చేస్తే అది నిమోనియా కింద కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం ఐసీయూ వరకు అడ్మిట్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ 3 రోజుల్లో యాక్ట్ చేసిన దాని మీద ఆధారపడింది. దగ్గు వచ్చింది, జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, అది ఏముందిలే మన మెడికల్ షాప్కి చాలామంది ఈ కాలంలో కోవిడ్ తర్వాత ఈ లక్షణాలు ఇమీడియట్గా మెడికల్ షాప్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అజిత్రోమైసిన్, మాంటెక్ కలిసి, పల్మోక్లియర్ ఇవన్నీ ఇచ్చేస్తున్నారు కాబట్టి అవి వేసేసుకుంటున్నారు. అది కొంత రిలీఫ్ ఇస్తుంది, అది మళ్ళీ 3-4 రోజుల తర్వాత మళ్ళీ తిరగబెడుతుంది. తిరగబెట్టి అలా మనం అసలు కారణం ఫైండ్ అవుట్ చేయకుండా ఇలా వాడితే ఏమవుతుంది, దానికి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎజిత్రోమైసిన్ ఉంది కదా, టాబ్లెట్స్ ఉంది కదా, ఎవరికి రాసినా పనిచేయట్లేదు, వాడేశారు ఘోరంగా. అంటే ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు కదా, దబాగా ఒక స్ట్రిప్ పెట్టుకుంటారు ఇంట్లో. అంటే ఏది ఒక హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఎలా పెట్టుకుంటామో అలా ఎజిత్రోమైసిన్ స్ట్రిప్ కూడా పెట్టుకుని వేసేసుకుంటారు. అది అట్లా ఉండదు. ఆ ఆర్గనిజం బ్యాక్టీరియాలో 100 రకాల బ్యాక్టీరియా, ఏ బ్యాక్టీరియా తెలియదు. అది వైరల్కి పనిచేయదు. అది వైరల్ ఫీవర్స్కి, వైరల్కి పనిచేయదు. అది యాంటీబయాటిక్స్ అనేవి వైరల్ ఫీవర్స్ కానీ, వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ అసలు పనిచేయదు. అది యాంటీబయాటిక్, బ్యాక్టీరియా పనిచేస్తుంది. అలా ఇష్టం వచ్చినప్పుడు 60 years తర్వాత యాంటీబయాటిక్ యూసేజ్ కూడా తగ్గించాలి. అవసరమా లేదా, ఇది ఇప్పుడు యాంటీబయాటిక్ అవసరమా లేదా అంటే మనకేంటంటే కొంతమంది మన వాళ్ళు కానీ, లేకపోతే పిల్లలు కానీ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి బదిలిస్తారు. ఏముంది ఆ డబ్బాలు మంది మెడికల్ షాప్కి వెళ్ళిపోయి చెప్పడం వల్ల ఏదో ఒక యాంటీబయాటిక్ వేసుకున్నాను అంటారు. అట్లా కాకుండా మీరే ఇనిషియేషన్ తీసుకొని, లేదు నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వస్తాను, మా అంతే 300-500 పోతుంది అంతే కదా, కానీ ఒక అవగాహన వస్తుంది కదా, నేను కరెక్ట్ రూట్లో వెళ్తున్నానా లేదా అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అవసరమా యాంటీబయాటిక్ లేదని అది డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. కొన్ని దగ్గులు వైరల్ ఫీవర్స్, వైరల్ కాఫ్స్ వెంటనే తగ్గవు. అంటే కొత్త ఏంటంటే ప్రజల్లో కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే దగ్గు మందులు రాయగానే 2 రోజుల్లో నార్మల్ అయిపోవాలి. వైరల్ సంబంధించింది, లేకపోతే ఈ మధ్య వచ్చే దగ్గుకు సంబంధించింది ఇది తొందరగా రెస్పాండ్ అవ్వట్లేదు. మొత్తం 2-3 వారాలు టైం తీసుకుంటుంది. 2-3 వారాలు మందులు వాడాల్సిన అవసరం లేదు. వారం మందులు వాడి మిగతా అన్ని జాగ్రత్తలు తీసుకుని సరిపోతుంది. లంగ్ హెల్త్, మీ ఏజ్కి లంగ్ హెల్త్ చెప్పాం కదా, ఫుడ్తో ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు, లంగ్ హెల్త్ కూడా పెంచుకోవచ్చు. విటమిన్ సి రిచ్ ఫుడ్స్, విటమిన్ డి రిచ్ ఫుడ్స్, ఈ విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ చాలా ఉంటాయి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ వాడుకుంటే కాల్షియం రిచ్. మీరు ఏంటంటే కొంతమంది ఈ విటమిన్ D3 వాడేస్తూ ఉంటారు చాలామంది. విటమిన్ D3 కూడా ఎక్కువ వాడకూడదు. కొన్ని విటమిన్స్లో 2 రకాలు ఉన్నాయి, వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్ అంటే అది మనం ఏం చేయకుండానే అది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఎంత తీసుకున్నా కదా. ఈ కొన్ని విటమిన్ D3 ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కిడ్నీ డ్యామేజ్ చేస్తాయి ఎక్కువ వాడితే. అది ఎందుకంటే బయటికి రావాలి, ఫ్యాట్లో ఉండిపోతాయి. అందుకనే మీరు సొంతంగా ఏది చేయకండి. నా అడ్వైజ్ ఏంటంటే
60 ఎవరైనా సరే ఏజ్ గ్రూప్ అయినా సొంతంగా ఓన్ డెసిషన్స్ ఓన్ ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వాలి. డాక్టర్స్ కలవండి. ఇంకొకటి లంగ్ ఎక్సర్సైజెస్ అంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్, వాకింగ్, సైక్లింగ్, లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, ప్రాణాయామము, స్పైరోమెట్రీ ఉంది. కోవిడ్లో చూసుంటారు, 3 బాల్స్ అది కూడా చేసుకోవచ్చు. రోజుకు ఒక 4-5 సార్లు చేసినా కూడా ఒక 20 సార్లు అట్లా బాల్స్ లేపినా కూడా లంగ్ ఎక్సర్సైజెస్. ఒకటి ఏంటంటే మనకి ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి ఒక ఏజింగ్, అందరికి బాడీకి ఎలా ఏజింగ్ వస్తుందో లంగ్కి కూడా ఒక ఏజింగ్ ఉంటుంది. అంటే ఒక 25 ఏళ్ళకి ఇది పీక్ ఏజింగ్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇది మెచ్యూరిటీ అడ్వాన్స్ వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మరీ ఇలా డ్రాప్ అవుతుంది దాని యొక్క ఫలితం. మన 60, 70, 80 వచ్చేసరికి దాని యొక్క ఫంక్షన్ తగ్గిపోతుంది. అది దానికి కూడా ఏజింగ్ ఉంటుంది అనమాట. ఆ డ్రాప్ అయ్యే టైంలో మనం కాపాడుకోవాల్సిన అవసరం. కాపాడుకుంటా ఎలా కాపాడుకుంటా ఎయిర్ పొల్యూషన్కి వెళ్ళకుండా, మాస్కులు పెట్టుకుంటా, లేకపోతే ఎవరైనా జ్వరము దగ్గు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, లేకపోతే మాస్క్ ఎప్పుడు పెట్టుకుని బయటకు వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అవాయిడ్ దిస్ పొల్యూషన్. పొల్యూషన్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ మనని ఇన్సల్ట్ చేస్తుంది, లంగ్ని ఎక్కువ ఇన్సల్ట్ చేస్తుంది. హైడ్రేషన్ అంటే వాటర్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లంగ్లో మ్యూకస్ గట్టిగా అయిపోతుంది, చెమట ఉంటుంది కదా, గట్టిగా తయారవుతుంది. దాన్ని మెత్తగా చేయడానికి హైడ్రేషన్ అనేది ఉపయోగపడుతుంది. మాయిశ్చరైజింగ్ లోపల లంగ్స్లో 3 లీటర్స్ అంటే కిడ్నీ ఇష్యూ, హార్ట్ ఇష్యూ లేకపోతే 3-4 లీటర్లు తీసుకోవడం మంచిది. హైడ్రేషన్, ఎక్సర్సైజెస్. అంటే ఇంకొకటి స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. నిద్ర ఎక్కువ, స్లీప్ ఇందాక చెప్పే అబ్స్ట్రక్ట్ స్లీప్ అయిపోయింది. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్లీప్ లేకపోతే చాలా రకాల డిసీజెస్తో పాటు మెమరీ లాస్ కూడా వస్తుంది, ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. స్లీప్ ఒకటి ఇంపార్టెంట్. మన మెడికవర్లో ఏంటంటే పల్మనరీ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టాము. పల్మనరీ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అంటే ఈ దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు, ఆస్తమా, సిఓపిడి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళకి 4 కూర్చొని మేము కౌన్సిలింగ్ ఎలా చేయాలి వాళ్ళకి ప్లానింగ్ ఇస్తున్నాము. ఎవ్రీ 3 months 6 months ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటనేది అన్నీ ఒక రాసి కౌన్సిలింగ్ చేసి ఇస్తున్నాం అంటారు. దాంట్లో పల్మనాలజిస్ట్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ ఉంటాడు, డైటీషియన్ ఉంటారు, సేమ్ టైం సైకాట్రిస్ట్ ఉంటారు. ఎందుకు సైకాట్రిస్ట్ సార్? జబ్బులకి లంగ్ సంబంధించిన దానికి సైకాట్రిస్ట్ అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఈ దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళకి తెలియకుండానే చిన్న డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఉంటుంది, ప్యానిక్ ఫోబియా ఉంటుంది అన్నమాట. ఏంటి నాకు ఇది ఎలా వచ్చింది ఏంటి దానికి కౌన్సిలింగ్ కంపల్సరీగా అవసరం పడుతుంది. ఈ కౌన్సిలింగ్ మనోధైర్యంతోనే చాలా వరకు చాలా జబ్బుల్ని మనం ఎదుర్కోవచ్చు. మీకే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి, అతను డిప్రెషన్లో, యాంగ్జైటీలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా సపోర్ట్ చేయాలి అనేది కూడా వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ కూడా ఉంటారు. కాబట్టి ఫుడ్ ఏమేమి మీ జబ్బుకున్న దానికి ఏ విధమైన ఫుడ్ తీసుకోవాలో చెప్తారు. ఫిజియోథెరపిస్ట్ ఉంటారు కాబట్టి ఏ విధమైన లంగ్ ఎక్సర్సైజెస్ చేయాలని మీకు చెప్తారు అన్నమాట. సో పల్మనాలజిస్ట్ దీని వచ్చేసరికి జబ్బుకి ఎటువంటి మెడికేషన్స్ ఏ విధంగా వాడాలి, ఎప్పుడు మళ్ళీ నా దగ్గరికి రావాలి, ఇవన్నీ కౌన్సిలింగ్ చేస్తారు. డాక్టర్ ఇచ్చేంత ధైర్యము వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేరు. మా సర్వీసెస్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాము. మీరు నెగ్లెక్ట్ చేయకుండా, ఇగ్నోర్ చేయకుండా, ఇదే కదా అనుకోకుండా ఇమీడియట్గా నా దగ్గరికి కావాలకపోయినా ఒక పల్మనాలజిస్ట్ కలిసినా కూడా ఇమీడియట్గా క్యూర్ వస్తుంది. కొంత అమౌంట్ 300, 200, 400 పోయినా కూడా మీరు సరైన దారిలో వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలా మీరు ఓవర్ ద కౌంటర్ లేకపోతే మెడిసిన్ తీసుకోవడం కానీ సొంతంగా ప్రిస్క్రిప్షన్ వాడినా కూడా మీకే లాస్. మనకి నేను కొన్నే చెప్పాను. ఊపిరితిత్తుల సమస్యలు చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అవి చెప్తూ ఉంటే కోసం మనకు 2-3 గంటలు పడిపోతుంది. దాని బదులు మీకున్న సమస్యలకి నేను ఏ విధమైన పరిష్కార మార్గం చెప్పగలను నేను చెప్పగలను. థ్యాంక్ యూ అండి. మీకున్న ఏమన్నా మీకు ఊపిరితిత్తుల సమస్యలు ఏమైనా ఉంటే కనుక, లేదు మీకు ఇబ్బంది పడుతున్నాను, ఈ విధంగా డాక్టర్ ఈ విధంగా రాశారు కరెక్టా కాదా, ఏమన్నా మీకు ఉన్న ఏ డౌట్ అనేది నాకు చెప్పండి. నేను దానికి సంబంధించిన ఆన్సర్ చెప్తానండి. థ్యాంక్ యూ. ఒక చిన్న అనుమానం ఏంటంటే, నేను ఈ ఇన్హేలర్ వాడుతున్న పేషెంట్ అయితే నాకు సుమారు 50 ఏళ్ళు అయింది. అంటే నాకు డస్ట్తో ప్రారంభమైంది. అబ్నార్మల్ స్మెల్ డస్ట్ ప్రారంభమైంది. అయితే జనరల్గా ఇప్పుడు ఈ ఫిబ్రవరి, మార్చ్ మాసంలోకి వచ్చిందంటే రాదు, రాదు. నాకు ఏమంటుంది, ఎందుకులే ఇన్హేలర్ ఎందుకు వాడాలి అని చెప్తున్నాను. మార్చి, ఏప్రిల్ వచ్చిన తర్వాత ఎండలు మళ్ళీ జూలైలో స్టార్ట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ కరెక్ట్. ఫస్ట్ మీకున్న సమస్య ఏంటంటే యాక్చువల్గా అంటే ఏం జబ్బు ఏదని మీరు తెలుసుకున్నారు అంటే మీకున్న డిసీజ్ పేరేంటి? మీకున్న డిసీజ్ పేరేంటి అంటే మీరు మీరు చాలాసార్లు కలుసుకుంటారు, డాక్టర్స్ని కలుసుకుంటారు, పల్మనాలజిస్ట్ కలుసుకుంటారు. అంటే మీరు అడిగారా ఏంటి నాకున్న జబ్బు ఏంటి? నేను ఓకే సరే. కానీ మీరు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు
మొత్తం ఆయన డిస్కస్ చేస్తాడు, అన్ని టెస్టులు చేస్తారు కదా. ఫైనల్గా నాకున్న జబ్బేంటి కనుక అంటే ఇట్లా వేగ్గా నాకు కష్టపడదు లేకపోతే ఎలర్జిక్ కానీ అట్లా కాకుండా నాకు ఆస్తమా ఉందా లేదా సార్, నాకు సిఓపిడి ఉందా లేదా సార్, లేకపోతే ఎలర్జిక్ ఎయిర్వే డిసీజా సార్, ఏదో ఒకటి మీకు అంటే చాలామందికి నేను చూసింది ఏంటంటే వాళ్ళకి డయాగ్నోసిస్ అంటే అసలు ఏంటి నాకు జబ్బు ఉండదని అది ఫస్ట్ కనుక్కోండి. దాంతోనే సగం మీకు చిన్న అవగాహన వచ్చేస్తాం, ఇదా నాకు ఉంది ఈ విధమైన దాని మీద. ఆస్తమా అనేది చాలా వరకు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమే ట్రీట్ చేసుకోవచ్చు. ఆస్తమా అనేది మన డాక్టర్ గారు చెప్పి అదే మన సార్ చెప్పినట్టు మనకి అది చూస్తే ఎలర్జిక్ ఎయిర్వే డిసీజ్ అంటే రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ ఆస్తమా అన్నమాట. ఆయన చెప్పినట్టు ఆయన చెప్పిన లక్షణాలు ఆయన చెప్పిన హిస్టరీ చూస్తుంటే అది ఆస్తమా అయ్యే అవకాశాలు ఎక్కువ. ఆస్తమా అనేది ఏంటంటే అది చిన్నప్పటి నుంచి వచ్చిన రావచ్చు, ఏ ఏజ్లో రావచ్చు, బట్ అది దానికి రకరకాల కారణాలు ఆయన చెప్పినట్టు మనకి డస్ట్కి లేకపోతే దేనికైనా రావచ్చు. దానికి 2 రకాలు ఉంటాయి, ఇంట్రెన్సిక్, ఎక్స్ట్రిన్సిక్. అంటే బయట నుంచి వాతావరణం ద్వారా రావచ్చు, లోపల ఎమోషన్ స్ట్రెస్ గురైనా రావచ్చు, ఏ విధమైన లోపల ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకి ఆస్తమా అనేది రావచ్చు. దీనికి కానీ మనకి ఎండాకాలంలో వాడచ్చా లేకపోతే మిగతా కాలంలో ఎలా వాడాలి? డెఫినెట్గా రెగ్యులర్గా వాడాల్సిన అవసరం లేదు, బట్ ఏంటంటే చలికాలంలో వర్షాకాలంలో రెగ్యులర్గా వాడుకుంటూ ఈ సమ్మర్లో కొంచెం తగ్గించుకోవచ్చు. బట్ సమ్మర్లో రాదా సార్ ఆస్తమా అంటే లేదట, ఆస్తమా అనేది సమ్మర్లో కూడా వస్తుంది. ఏది ఎప్పుడైతే రెగ్యులర్గా వాడినా క్రోనిక్ లంగ్ డిసీజ్ చెప్పాను కదా, దీర్ఘకాలిక సమస్య ఉంది, అది రెస్పాండ్ అవ్వ ఇన్హేలర్స్ అవి అలాంటి సమ్మర్లో కూడా వస్తాయి అన్నమాట. సమ్మర్లో మీ సింప్టమ్స్ని బట్టి మీరు ఇన్హేలర్స్ వాడుకోవాలి లేదని డిసైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుందంటే ఇన్హేలర్ సమ్మర్లో కూడా కంటిన్యూ చేయాలి. కానీ వింటర్లో కానీ లేకపోతే మీరు ఎప్పుడైనా దేనికైనా ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ఇమీడియట్గా వాడుకోవాలి. అడిగారు డాక్టర్ గారు మీరు ఎప్పుడైనా అడిగారా అని. పరిస్థితి ఏమిటంటే డాక్టర్ గారు పోగానే నా సింటమ్ చెప్పగానే టెస్టులు రాస్తున్నారు, బ్లడ్ టెస్ట్ ఈ రోజు రాస్తున్నారు, లేకపోతే టెక్నిక్ మందులు రాసి కారణం చూస్తే ఏదైతే తగ్గుది పోటీ వాడి తర్వాత డెఫినెట్ అంటే మీ గురించి చెప్పట్లేదు, ఓవరాల్గా చెప్తున్నాను. చాలా మంది సార్ నాకు అంటే నాకు వస్తారు రివ్యూకి వస్తారు కదా, వేరే వాళ్ళ దగ్గర చూసుకుని నా దగ్గరికి వస్తారు కదా, అంటే మీకు అంతకుముందు ఏం జబ్బు అంటే ఓపీ అంతకుముందు చూపించుకున్న ఓపీ షీట్స్ చూపిస్తున్నారు తప్పితే వాళ్ళకి ఐడియా ఉండట్లేదు. డెఫినెట్గా మీకు హక్కు ఉంది, చూపించుకునే వాళ్ళకి ఏంటి నా జబ్బు అని తెలుసుకునే హక్కు ఉంది, చెప్పాల్సిన బాధ్యత కూడా డాక్టర్ ఉంది, చెప్పి తీరాలి. ఏ జబ్బు ఏం తెలియకుండా ఊరికి నేను వేగ్గా ట్రీట్మెంట్ వాడటానికి మీకు లేదు. అంటే డ్రై అయిపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. అంటే మనకి ఏంటంటే నోరు చేసి పట్టుకోవటం కానీ లేకపోతే డీహైడ్రేషన్ కానీ ఇవన్నీ కొన్ని రకాల మందుల వల్ల కూడా డీహైడ్రేషన్ రావచ్చు, లోపల డ్రై అయిపోవచ్చు, కొన్ని రకాల జబ్బుల వల్ల కూడా రావచ్చు. బట్ థింగ్ ఏంటంటే నోరు చేసి పట్టుకునే వల్ల కూడా ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటుంది, కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా అలా డ్రై అయిపోతాం. థ్యాంక్ యూ డాక్టర్ సార్. నిజంగా పూర్ణచంద్ర గారు చాలా వివరంగా చెప్పారు. మా జనరల్ ఫ్రెండ్ వాళ్ళ ఉంది కూడా నేను అడిగాను ఏమిటంటే టకటక పెట్టి ఈ పేషెంట్ వెళ్ళిపోతే ఇంకో పేషెంట్ వస్తాడన్న డిఫరెన్స్ అయిపోయింది మార్కెట్లో. ఇక టెస్ట్ కొత్త రాస్తే కూడా ఇక ఉత్తగానే రాసుకుంటాం అనేటువంటి ఫీలింగ్ కూడా మాకు. ఎందుకు రాసుకుంటే స్కానింగ్ ఎందుకు రాసుకుంటే ఈ టెస్ట్ ఏదో మందులు రాస్తే అయిపోవాలనేటువంటి ఫీలింగ్ కూడా ఉంది. మాకు ఒక అవగాహన కల్పించారు మీరు. టెస్ట్ రాయడం అనేది ఒక కంక్లూజన్ కరెక్ట్ కంక్లూజన్ రావడానికి ఉపకరిస్తుందనే మాట చెప్పారు. మీకు మా పెన్షనర్స్ అందరి పక్కన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఒకటి చెప్పాలనుకున్నాను అంటే మీ అందరికీ పక్క వేరే వాళ్ళందరికీ కూడా చెప్పాలనుకున్నాను, టెస్టులు రాస్తున్నారు అనే ఒక చిన్న డాక్టర్స్ మీద చిన్న కోపం ఉంది. బట్ థింగ్ ఏంటంటే లంగ్స్ వరకు వచ్చేసరికి నేను ఏం చెప్తానంటే ఆస్తమా అవ్వచ్చు, సిఓపిడి అవ్వచ్చు, లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు, ఐఎన్డి అవ్వచ్చు, ఓఎస్ఏ అవ్వచ్చు, న్యూమోనియా అవ్వచ్చు, ఏదైనా సరే లంగ్కి వచ్చేసరికి ఒకటే రకమైన లక్షణాలతో ప్రజెంట్ అవుతారు. దస్సు, ఆయాసము, జలుబు, జ్వరం, ఇదే 4-5 రకాలే పెడతారు. బట్ డిఫరెన్షియేట్ ఎట్లా చేయాలి నేను అంటే ఈ ఎన్ని జబ్బుల్లో ఒకటే లక్షణాలు, దగ్గు ఇయే, ఆయాసము, జ్వరం ఇయే వస్తున్నాయి. ఎలా నేను డిఫరెన్షియేట్ చేయాలి? టెస్ట్ ద్వారానే డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఎక్స్రే తీసుకొని దాన్ని ఇన్ఫెక్షన్ లేదా చూసుకోవడం, లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే కానీ ఆస్తమా, సిఓపిడి ఉందా, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఉందా అది తెలుసుకోవడం. కొన్నిసార్లు చెప్పాను కదా, ఎక్స్రేలో కూడా చాలా వరకు ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఇలాంటివన్నీ బయటపడవు, లంగ్ క్యాన్సర్లు కానీ లేదా చిన్న న్యూమోనియాలు కానీ.
అలాంటప్పుడు సిటీ స్కాన్ కంటే ఇంకొంచెం పెద్ద టెస్ట్ అవసరమైతే బ్రాంకోస్కోపీ చేయాల్సి వస్తే బ్రాంకోస్కోపీ అంటే డాక్టర్లు అంటే బయట చాలా మందిలో ఒక అవగాహన ఏంటంటే డాక్టర్లు అంటే ఒక 5 ఇస్తాము ఇప్పుడు ఇమీడియట్గా సిటీలో తగ్గించాలనే ఒక అవగాహన ప్రజలు అందరిలో ఉంది. బట్ ఇది కరెక్ట్ కాదు. అది ఉండే సమస్యల్లో మేము డిఫరెన్షియేట్ చేయాలంటే టెస్టులు కొన్ని చేయాల్సి ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే టెస్టులు ఊరికినే కనుక్కోరు కదా, సైంటిస్టులు కూడా టెస్ట్ కనుక్కున్నాడంటే దాని ఉద్దేశం ఏంటి, ఇది బయటపడకపోతే ఈ టెస్ట్ కనుక్కున్నాడు, ఈ టెస్ట్లో కూడా కనపడకపోతే ఈ టెస్ట్ కనుక్కుంటూ పోతా ఉన్నారు కదా. దాని యొక్క ఉపయోగం ఉంటేనే కదా ఈ టెస్ట్ కనుక్కునేది. ఈ ఎక్స్రేలోనే కనిపెట్టేస్తే మనం ఇది సిటీ స్కాన్ కనిపెట్టాల్సిన అవసరం ఉండేది కదా ఆ టైం. డెఫినెట్గా ప్రతి టెస్ట్కి ఒక అర్థం ఉంది. దాని యొక్క లక్ష్యము ఈ నివారించడమే, ట్రీట్మెంట్ చేయడం మాత్రమే దాని యొక్క టెస్ట్ చేస్తారు. మన మెడికల్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఉపయోగించుకోవాలి. అయితే